ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజలకు న్యాయం చేయాలని యాత్ర చేస్తున్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని గత 10 సంవత్సరాల అవినీతి కుటుంబ పాలనలో రాష్ట్ర బీఆర్ఎస్ పాలనలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలనలో మన ఉమ్మడి పాలమూరు జిల్లాకి మన ప్రాంతానికి అన్యాయం జరిగింది. మన ప్రాంతానికి న్యాయం చేసుకోవాలి. ఇవాళ మన రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మీ అందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి మద్దతుతో వారి అండతో మన జిల్లాకు గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తూర్చిపెడుతూ ఇప్పుడు న్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్న సందర్భంగా మీరందరూ కూడా మక్తల్లో కానీ నారాయణపేటలో కానీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మనము మన ఈ జిల్లాకి న్యాయం చేసుకోవాలని అనుకుంటున్నాము. గతంలో నిర్లక్ష్యమైనటువంటి ఈ జిల్లాకి సాగునీటి వసతులు కల్పించుకునే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాము. మీరందరూ కూడా కోరినట్టుగా మీ అందరి కలగా మిగిలినటువంటి జీవో నెంబర్ 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చినటువంటి పథకం కాబట్టి గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో ఖచ్చితంగా అతి త్వరలో స్వయంగా ముఖ్యమంత్రి గారే మీకు శుభవార్త చెప్పబోతున్నారనే మాట తెలియజేస్తున్నా. ఎప్పుడు పర్ణికమ్మని ఇక్కడ ఉన్నటువంటి మీ శాసనసభ్యురాల్ని మీకు మొదట ఏం కావాలి మీ నియోజకవర్గానికి అన్నప్పుడు నిర్మోహమాటంగా మొదటగా ఆవిడ చెప్పేది మా నియోజకవర్గ సాగునీటి సమస్య తీరాలే, జీవో 69 అమలు కావాలి, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి అని చెప్తారు. మీ శాసనసభ్యులు రాలి కోరిక మేరకు తొందరలో ఆ ప్రాజెక్టు కళ నెరవేరబోతుంది అనే మాట తెలియజేస్తూ